ఇప్పుడు దాకా 2 సినిమాలే వచ్చాయి కాబట్టి, ఈ 2 సినిమాలు బేస్ చేసుకొని ఈ క్వెషన్ అడుగుతున్నాను. అంటే ఈ సెకండ్ హీరోయిన్ అనేది కంపల్సరీయా సందీప్ రెడ్డి ఈ సినిమాల్లో? అది ఐ డోంట్ నో, ఈ 2 స్టోరీలకు అట్లా అయింది. బట్ ప్రాబ్లీ విల్ సీ హౌ ఇట్ గోస్ గోయింగ్ ఫార్వర్డ్. ఓకే. సెకండ్ హీరోయిన్ కంపల్సరీ ఏం కాదు. బట్ దిస్ ఈజ్ ఇన్ యానిమల్ అది ఒక్కటే కొద్దిగా సినిమాటిక్గా అడ్వాంటేజ్ తీసుకొని చేసిన థింగ్. ఓకే. అదర్వైజ్ అంటే మామూలుగా ఆలోచించడంలో ఆలోచించవచ్చు కదా. యూ కెన్ ఫైండ్ అవుట్ సమ్హౌ యూ కెన్ ఫైండ్ అవుట్ వేర్ ఈస్ బాబీ అనేది. అంటే రన్ టైం కూడా తగ్గేది. బట్ ద వే ఈ స్లీపింగ్ ఫర్ ఐ మీన్ వాడు స్లిప్ అవ్వడం ఫస్ట్ టైం చూసేటోళ్ళకు అనిపిస్తుంది కదా, ఈ క్యారెక్టర్ ఏంది ఇటు ఇటు వేరే సైడ్ పోతుంది అన్నట్టు. అది డెలిబరేట్గా సందీప్ అట్లా ఆ టైప్లో బిల్డ్ చేసిన సీన్స్. ఓకే. So, but it was a beautiful episode, like the way, I'm not talking about the song and all that stuff, but Tripti Dunno RK episode was very good. I feel చాలా బాగా వచ్చింది అది. ఇట్స్ లైక్ పెయింటింగ్ టైప్ వచ్చింది. యా, పీపుల్ కాల్ ఇట్ న్యూడ్ సీన్ ఉంది అది దాన్ని అంటారు కానీ ఓకే, పీపుల్ ఆర్ లవింగ్ ఇట్. మ్యూజిక్ మీద ఉన్న గ్రిప్ ఏంటి అసలు? అంటే స్పాట్ ఆన్ ఉన్నట్టు ఉంటుంది. ఎక్కడ ఈ సాంగ్ బాగాలేదను, బీజిఎం బాగాలేదను, ఏది ఉండదు. అంత యాప్ట్గా కూర్చున్నట్టు ఎలా అంత గ్రిప్ ఎలాగా అసలు? ఐ డోంట్ నో ఎట్లా అడాప్ట్ చేసుకుంటా. ఇది యూస్ టు లిసన్ లాడ్ ఆఫ్ ఇంగ్లీష్ మ్యూజిక్ అండ్ ఆల్ దట్ స్టఫ్. బట్ అది ఎట్లా అనేది ఐ డోంట్ నో. ఇట్ ఈస్ హిస్ మైండ్ వాట్ దట్ ఎవ్రీ పాయింట్లో ఎక్కడ బీజిఎం వస్తుంది, ఎక్కడ సాంగ్, అంత మొత్తం ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ ఇట్ ఈస్ ఇన్ హిస్ మైండ్. సో దాన్ని ఎట్లా యూజ్ చేసుకుంటుండ అనేది ఐ డోంట్ నో. ఐఎమ్ స్టిల్ సర్ప్రైజ్డ్. సీన్ రాసినప్పుడు నేను మొన్న ఐ వాస్ డిస్కసింగ్ విత్ సందీప్, సిన్స్ ఐఎమ్ సీయింగ్ హిమ్ ఫ్రమ్ లాంగ్ టైమ్, సిన్స్ ఈజ్ మై బ్రదర్. ఏ సీన్ రాసినా ఎంత ట్రీట్మెంట్ ఎట్లా ఇచ్చినా ఐ వోంట్ బి సర్ప్రైజ్. ఓకే, ఇది మనోడు రాసి ఉంటాడులే అని అనుకుంటా. ఐ వోంట్ బి దాట్ మచ్ ఎక్సైట్ కాన్ నేను. బట్ మ్యూజిక్ పట్ల మాత్రం ఈజ్ లైక్ టోటలీ విల్ సర్ప్రైజ్ మీ ఎవ్రీ టైమ్. కొత్త కొత్త పాటలు, కొత్త కొత్త సిచ్యువేషన్స్ క్రియేట్ చేసి మధ్య మధ్యలో డిస్కషన్, స్టోరీతో మూవ్ అవ్వడం. దిస్ ఈజ్ లైక్ ఐ డోంట్ నో ఫ్రమ్ వేర్ హీ హాస్ పిక్డ్ అప్, బట్ హీ హాజ్ అ స్పెషల్ టేస్ట్ ఫర్ ఇట్. హీ హాజ్ అ గుడ్ ఇయర్ ఫర్ మ్యూజిక్. అండ్ బాగా అంటే ఐ మీన్ ఫస్ట్ టైం ఇన్ టీ సిరీస్ కెరియర్ భూషణ్జీ ఒక్క సాంగ్లో కూడా ఏలు పెట్టకుండా మొత్తం 8-9 సాంగ్స్ రిలీజ్ అవ్వడం అంటే విచ్ ఈస్ అమేజింగ్. ఐ మీన్ లేదంటే వాళ్ళు ఏదో ఒకటి పుష్ చేస్తుంటారు, వాళ్ళకి పూల్ ఆఫ్ మ్యూజిక్ ఉంటుంది పెద్ద, ఇది యూజ్ చేసుకో, ఈ సిచ్యువేషన్కి అది పడుతుంది, దిల్ రిఫర్. బట్ దిస్ టైమ్ దే డిడ్ంట్ డూ ఎనీథింగ్. సందీప్ని బిలీవ్ చేశారు. కబీర్ ఈజ్ దేర్ బిగ్గెస్ట్ హిట్ మ్యూజికల్లీ. ఫస్ట్ ఆషికి, తర్వాత ఆషికి 2, తర్వాత కబీర్. నౌ ఐ థింక్ యానిమల్ ఈజ్ గోయింగ్ టు బీట్ కబీర్. యా యా I mean, it's like 30 years of their music career lo. This is the biggest hit as of now. కొన్ని ఇంటర్వ్యూస్ సందీప్ గారి ఇంటర్వ్యూస్లో చెప్పారు, నేను ఒక మూవీకి ఏడీగా వర్క్ చేసాను, తర్వాత డైరెక్ట్గా అర్జున్ రెడ్డి హ్యాప్ ఉంది. సో దాన్ని బట్టి మాకేం అర్థమైంది అంటే ఇట్ వాస్ లైక్ 1 or 2 years ఆఫ్ స్ట్రగుల్, దెన్ అర్జున్ రెడ్డి హ్యాప్ అని అనిపిస్తుంది. బట్ వెన్ ఐ ఇంటర్వ్యూడ్ హిమ్, శ్రీకాంత్ గారు చెప్పింది అంటే ఇట్ వాజ్ అరౌండ్ 12 to 13 years ఆఫ్ Industry 7 years actually. So probably by the time he decided to go to film school and Australia 2006లో పోయిండు. సో ఫిజియోథెరపీ అయిపోయినాక వెళ్ళాడు కదా. సో ఆ టైం అంతా క్యాలిక్యులేట్ చేసుకుని 12 years చెప్పుకుంటారు నారోజీ గారు. బట్ యాక్చువల్లీ ఆ కోర్స్ అయిపోయి వచ్చినాక ఆస్ట్రేలియా నుంచి వెళ్ళి ఈ వెయిటెడ్ ఫర్ 7 years టు గెట్ ఎ ఛాన్స్. దట్స్ వెన్ వీ స్టెప్డ్ ఇన్. ఆ 7 yearsలో అవుతుంది అనుకున్నారా? కొన్ని నో అంతే 7 years పడుతుందని అనుకోలేదు. బట్ అయిపోయింది అది అట్లా. అంటే మధ్యలో ఒక సినిమా ఛాన్స్ వచ్చింది, అది ప్రొడక్షన్ పోయే స్టేజ్లో టు సమ్ రీజన్ క్యాన్సిల్ అయిపోయింది. దట్స్ వెన్ ఐ థాట్ ఇన్ 2012-13లో ప్రొడక్షన్ మనమే చేద్దామని చెప్పా. బట్ హీ వాజ్ నాట్ రెడీ బై దెన్. సో then he said that okay, I'll write a love story if you are willing to produce. So that's when we stepped in, me and my father. The Arjun Reddy అయిపోయినాక you know the story.